నిన్న 12వ తేదీన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారంలో మంత్రిగా స్వీకారం చేసిన తర్వాత మరి నా సొంత పశ్చిమ గోదావరి జిల్లా ఇచ్చేసినటువంటి సందర్భంలో ఏదైతే ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అదేవిధంగా పార్టీ నాయకుల్ని మర్యాదపూర్వకంగా కలవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు తాడేపల్లిగూడెం ఇచ్చేసినప్పుడు మరి మంచి పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్వాగతం పలికినందుకు అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా మరి మంచి విజయం ఆ తాడేపల్లిగూడెం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి మంచి మెజారిటీ అందించి గెలిపించినందుకు తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఆయనకి సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు ఆయన కూడా మంచి హృదయంతో మరి ఆయన మంచి మెజార్టీ రావడానికి ఆయన కృషి, అదేవిధంగా మా బీజేపీ అందరూ కూడా బాగా పనిచేశారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ కలయిక, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయిక ఉండాలని ఏదైతే వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగిందో అది క్షేత్రస్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ మాదిరిగానే మేమందరం కూడా ఎటువంటి అరమేరకు లేకుండా భాషజాలకు పోకుండా కలిసి మేము పనిచేసుకుంటాం. అందులో కూడా ప్రత్యేకించి తాడేపల్లిగూడెంలో ఒక మంచి సంస్థలు, ఎందుకంటే మొదటి నుంచి కూడా బాబ్జీ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మొదట్లో కూడా చెప్పారు జనసేన తరఫున వస్తే ఆయన పోటీ చేస్తాడు, తెలుగుదేశం తరఫున వస్తే బాబ్జీ గారని, అంటే ఆ రకంగా ఎప్పుడు కూడా మంచి అండర్స్టాండింగ్ హృదయంతో ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా మొదటి నుంచి మున్సిపల్ చైర్మన్ గా కానీ అతని నుంచి కూడా మంచి పరిచయం, ఒక మంచి వ్యక్తి. అటువంటి ఆయన ఎమ్మెల్యే గెలవడం కూడా చాలా సంతోషం. అందులో కూడా పర్టికులర్ గా ఈ రోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనే కాదు, ఈవేళ మా అందరి విజయాల్లోనూ కూడా ఈ రోజు 175కి 164 సీట్లు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం గెలగలిగామంటే, ఆ ఫిగర్ ని చేరగలిగామంటే అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం, శ్రమ, యుక్తి ఎంత ఉందో పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ కూడా అంతే ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వీరు ఇచ్చినటువంటి సహకారాన్ని మేము కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా రేపు భవిష్యత్తులో అందరం కూడా కలిసి మేము పనిచేస్తాం. ఏదైతే మన జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కూడా అందరం కలిసి కూర్చుని ప్రధానంగా వ్యవసాయాత్మకమైనటువంటి జిల్లా కాబట్టి పర్టికులర్ గా వరి రైతులకు కానీ అటు ఆక్వా రైతాంగానికి కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము డిస్కషన్ చేసుకుని ఈ రోజు మాకు ఇచ్చినటువంటి మెజారిటీ చూస్తూ ఉంటే మాకు మరింత బాధ్యత పెరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి మెజారిటీ కంటే ఒక్క ఓటైనా మళ్ళీ ఎక్కువ రావాలి. ఆ రకంగా నెక్స్ట్ ఎలక్షన్ కి ఈ మెజారిటీ కంటే ఒక్కోటైనా ఎక్కువ రావాలంటే ఈ రోజు నుంచి మనం ఎంత కష్టపడి పనిచేయాలనే ఆలోచన ప్రతిరోజు కూడా మేము మైండ్ లో పెట్టుకుని పని చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లాగా మరి పర్టికులర్ గా మనందరం కూడా చూసాం ఏ రకంగా అవినీతికి ఏ రకంగా పాల్పడ్డారో, లూటీ ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేశారో మనందరం కూడా చూసాం. అటువంటి లూటీ దోపిడీ లేకుండా ఏదైతే ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తాం. అందులో జిల్లా అభివృద్ధి కూడా మేమందరం కూడా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా మన పవర్ స్టార్ పవన్
స్వీకార కార్యక్రమంలో మరి వారి సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు విచ్చేసినప్పుడు రాత్రి అయినా అర్ధరాత్రి అయినా సరే నర్సాపురం మొగల్పూర్ దగ్గర నుండి నర్సాపురం సెంటర్ నుండి పాలకొల్లు సకం చెరువు దిగుమర్రు కొత్తపేట నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు కూడా తరలి వచ్చినటువంటి యువతకు మహిళలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్త నాయకులకు అందరికీ కూడా ముందుగా ఆ హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే 2014లో అదేవిధంగా 2019లో 2024లో మరి హ్యాట్రిక్ విజయం అందించినటువంటి ఆ పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందు పేరు పేరున కూడా ఈరోజు రాత్రైనా అర్ధరాత్రైనా ఇంత పెద్ద ఎత్తున మరి ప్రజలు కదిలి వస్తూ ఉన్నారని అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, అటువంటి మరి రాక్షస పరిపాలనకి ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో కష్టపడ్డామో ఎన్ని కూడా కూర్చోబెట్టుకుని ఇవాళ ప్రత్యేకంగా అందరూ కూడా కదిలి వచ్చినందుకు మరొక్కసారి మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాలకొల్లు నియోజకవర్గంలో కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 70% మరి జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 70% ఓట్లు ఇచ్చినటువంటి ఈ రుణం భవిష్యత్తులో తీర్చుకునే విధంగా మరి యొక్క 5 సంవత్సరాల్లో మీరు పడిన బాధలు కష్టాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వడ్డీతో సహా భవిష్యత్తులో మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ జగన్మోహన్ జిల్లాలో కక్షలు కేసులు వేధింపులతో పాలన రాబోయే రోజుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ భారతదేశం ఆగ్రస్తాన్ని నిలిపేట విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మన పాలకొల్లు నియోజకవర్గాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లోని 175 కూడా అగ్రస్థానంలో నిలబెట్టే రుణం తీసుకునేటువంటి విధంగా రేపు 5 సంవత్సరాలు కూడా పాలకుడు అంటే మీ సేవకుడు మాత్రమే అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి అందరి దగ్గర కూడా ఎందుకంటే లైట్ ఫేవర్ ఉంది, అదేవిధంగా తెలుగు దేవుడు అందరూ కూడా సహకరించాలి, మరి అందరూ కూడా దయచేసి అందరూ కూడా సహకరించాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి రాత్రైనా అర్ధరాత్రైనా సరే మీరందరూ కూడా నాకు వేచి ఉన్నందుకు
మరొక్కసారి మీ అందరినీ కూడా పేరు పేరును కూడా పాదాభివందనాలు మరొక్కసారి తెలియజేసుకుంటాను. కొట్టిది కాదులేండి, కొట్టిది కాదంటే నన్ను బాగా బొక్కకి కదా. కదలకి ఉంటుందా? మధ్యాహ్నం కూడా మీరు ఏం చేయన్నారు దయవుంది అందరూ కూడా దయవుంది ఒక్క నిమిషం ప్లీజ్ మై మైక్ అయిపోయి పట్టము ఒకసారి వచ్చే పైకి ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్ వాళ్ళకి ఇంట్రో ఒక్క నిమిషం ప్లీజ్. బాబు ఒక్క నిమిషం సైలెంట్. బాబు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఏదైతే ఒక నరకాసుర పాలన, ఒక రాక్షస పాలన, ఒక నియంత్రణతో నిరంకుశత్వ పాలనకు చర్మగీతం పాడినటువంటి రోజు ఈ రోజు. ఏదైతే ఆ రోజు ఇక భారతదేశం నుంచి తెల్లధరలు ఏ రకంగా అయితే ప్రారంభమయ్యారో అదేవిధంగా మరొక స్వతంత్ర ఉద్యమం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ఉద్యమం జరిగి ఈవేళ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఈ రోజు మనందరం కూడా చూసుకోలేని స్థితి. మరి అటువంటి ఏదైతే రాష్ట్ర చరిత్రలో మరి ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజా ప్రభుత్వం మరి ఈవేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో మరి వారి సమక్షంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సమక్షంలో మరి నేను కూడా ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మరి ఈరోజు పాలకొల్లు విచ్చేస్తున్నప్పుడు అటు నరసాపురం దగ్గర దారి పొడవునా కూడా రాత్రైనా అర్ధరాత్రైనా సరే ఇంత పెద్ద ఎత్తున యువత, మహిళలు, రైతులు, ఇట్లా దళితులు, బీసీలు ఇట్లా పెద్ద ఎత్తున ప్రతి వర్గము కూడా రోడ్డు మీద వచ్చి స్వాగతం పలుకుతూ ఉందేనంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే జాబ్ క్యాలెండర్ లేక, డిఎస్సీ లేక మరి ఏదైతే యువత అయిపోయినటువంటి యువతంతా కూడా ఇవాళ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే రైతు వ్యతిరేక విధానాలతో పంట పండించలేము అనేటువంటి క్రాప్ హాలిడే తీసుకుంటున్నటువంటి వరి ఆక్వా రైతాంగం ఇవాళ రోడ్డు మీదకి వచ్చి కొత్త ప్రభుత్వానికి ఇవాళ స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ 5 సంవత్సరాల్లో పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాస్, నీళ్లు, పెట్రోలు ఇవన్నీ కూడా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగి బాధుడితో విసిగించిపోయిన మహిళలు ఇవాళ మళ్లీ ప్రజా ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ రోడ్డు మీద వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం
మరి ఏదైతే మళ్ళీ ప్రజల్లో ఒక భరోసా ఒక భద్రత ఇచ్చింది. అందుకే ఇంత పెద్ద ఎత్తున ప్రతి ప్రాంతంలో కూడా మాకు స్వాగతం పలుకుతున్నారనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలిచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలిచ్చినటువంటి మెజారిటీ ఏదైతే ఉందో మరి దాన్ని మరింత బాధ్యతగా తీసుకుని రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మేమందరం కూడా పాలకుడు అంటే ఒక సేవకులు మాదిరిగా రేపు పనిచేయాలనేటువంటి సంకల్పంతో మేము పనిచేస్తాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధిని అంటగించినటువంటి పరిస్థితి, సంక్షేమాన్ని కాలరాచినటువంటి పరిస్థితి, మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో మరి ఇవన్నీ కూడా ఛాలెంజ్ రేపు ఎదుర్కొని మళ్ళీ ఒక పరిపాలన దక్షుడు ఆర్థిక నిపుణులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఒక యువ తరంగం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో రేపు మళ్ళీ ప్రజాప్రభుత్వంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోను సంక్షేమంలోనూ మళ్ళీ ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. దయచేసి